ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఇట్టి రీతిగా మరొక ఉదయము దేవుని మాటలు వినటానికి, ఆయన సన్నిధానములో సమయాన్ని గడపటానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన తరుణాన్ని బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు ప్రభు మనతో మాట్లాడనై ఉండగా శ్రద్ధ కలిగి దేవుని వాక్కులు వినటానికి సిద్ధపడదాం. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగము ద బుక్ ఆఫ్ Joshua chapter 3 verse 7. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. And the Lord said to Joshua, Today I will begin to exalt you in the eyes of all Israel, so that they may know that I am with you as I was with Moses. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. హల్లెలూయా. నేడు వారి కన్నుల ఎదుట, నేడే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే, టుడే ఈజ్ యువర్ డే. ఈ రోజు నీ రోజే, నీ కోసం ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి రోజు. నీ జీవితంలో నీవు ఎదురు చూస్తున్న అద్భుత కార్యాన్ని నీవు పొందుకోవడానికి దేవుడు నీ పక్షమున నీకు తోడుగా ఉన్నాడని అనేకులు తెలుసుకునేటట్లు చేయడానికి ఈ రోజే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి రోజు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఇశ్రాయేలీలు ఉన్న తర్వాత దేవుడు మోషేను ఎన్నుకొని మోషేకు తోడుగా ఉండి ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలందరినీ బయటికి నడిపించాడు. దేవుడు మోషేకు తోడుగా ఉండటం వల్ల మోషే అద్భుత కార్యాలు జరిగించగలిగాడు. మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మారాని మధురంగా మార్చాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు, ఆ యొక్క అరణ్యములో మన్నాను కురిపించాడు. అనేక అద్భుత కార్యాలు మోషే జరిగించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరికీ ఒక సందేహం రావచ్చు, ఇశ్రాయేలీలందరికీ ఒక ప్రశ్న తలెత్తవచ్చు. మోషే జరిగించిన రీతిగా అద్భుత కార్యాలు యెహోషువ జరిగించగలడా? మోషే చేసిన రీతిగా ఆశ్చర్య కార్యాలు యెహోషువ జరిగించగలడా? దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడా అనేటటువంటి సందేహం ఇశ్రాయేలీలందరిలో కలగవచ్చు. ఈ సందేహాలు, అనుమానాలన్నీ తొలగించి వేయడానికి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఒకవేళ నీ గురించి, నీ ద్వారా నేను కార్యం చెయ్యగలనా అని ఇతరులు సందేహపడవచ్చు. ఈ రోజు నేను నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను, మోషేకు తోడయుండునట్లు నేను నీకును తోడయుందునని ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనున్నట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. దేవుడు ఒక సేవకుని హెచ్చించిన ప్రతిసారి ఏదో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే దావీదుని అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, దావీదుని బాధిస్తూ ఉన్నారు, దావీదు మీదకి లేచువారు అనేకులు ఉన్నటువంటి సందర్భంలో దేవుడు దావీదు తలపైకి ఎత్తాడు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను బాధించేవారు, నీ మీదకు లేచువారు, నిన్ను దూషించేవారు, అవమానించేవారు అనేకులుగా నీకు కనపడుతూ ఉన్నారా? నీ చుట్టుపక్కల అనేకులు నిన్ను నిందిస్తూ ఉన్నారా? నీ ఉంటున్న స్థలములో అనేకులు నిన్ను అవమానిస్తూ ఉన్నారా? చెయ్యని తప్పుకు నిన్ను నిందిస్తూ, చెయ్యని తప్పుకు నిన్ను వ్యర్థమైన మాటలు పలుకుతూ అనేకులు నిందిస్తూ ఉంటే దేవుడు సెలవిస్తున్నాడు, ఈ రోజు నీ రోజే, దేవుడు నీ పక్షమున నిలవబడ్డాడని అనేకులు గుర్తెరుగునట్లుగా నా ప్రభువు గొప్ప కార్యము జరిగించును గాక. హల్లెలూయా. టుడే ఈస్ యువర్ డే. నీ కొరకు ఒక అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించే రోజు, నిన్ను ఘనపరిచే రోజు, నిన్ను హెచ్చించే రోజు. హల్లెలూయా. దేవుడు యెహోషువకు ఏదైతే చెప్పాడో, యెహోషువకు ఏ మాట అయితే ఇచ్చాడో అదే మాటను యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో నెరవేరుస్తున్నాడు. దేవుడు అంటాడు, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. ఎవరందరి ఎదుట? ఇశ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. ఎవరైతే ఇతడు చేయగలడా, ఇతడు నడిపించగలడా, ఈ కార్యం జరిగించడం ఈయన వల్ల సాధ్యమవుతుందా
అని సందేహపడ్డారు. వారి కన్నుల ఎదుటే దేవుడు గొప్ప చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. వారి కన్నుల ఎదుట ఆ దినమందే, ఆ రోజునే, ఏ రోజైతే వారి హృదయాలలో సందేహం కలిగిందో ఆ రోజునే దేవుడు తన సేవకుని పక్షా నుండి అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఈ రోజు దేవుడు నీ పక్షమున నిలవబడి గొప్ప కార్యమును జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యెహోషువ ద్వారా జరిగించిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? యోర్దానునే ఏకరాశిగా నిలిపేశాడు. మోషేకి ఎలాగైతే తోడుగా ఉండి ఎర్ర సముద్రం పాయలు చేశాడో, యెహోషువకు తోడుగా ఉండి యోర్దానును ఏకరాశిగా నిలిపాడు. బైబిల్ సెలవిస్తూ ఉన్నది, ఇశ్రాయేలీలందరూ కూడా మోషేను ఏ విధంగా అయితే గౌరవించారో, మోషేను గౌరవపరిచినట్లే అతని బ్రతుకు దినములన్నీ కూడా యెహోషువను గౌరవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినమునే యెహోవా ఇశ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. అటువంటి బలమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించును గాక. టుడే ఈస్ యువర్ డే. ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో, దూషిస్తున్నారో, నీ పైకి లేచి చెడ్డ పలుకులు పలుకుతున్నారో, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు, వారి కన్నుల ఎదుటే ఈ రోజే దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతూ ఉన్నాడు. మన దేవుడు హెచ్చించే దేవుడు, గణపరిచే దేవుడు. నువ్వు తలగా ఉంటావు గాని తోకగా ఉండవని వాగ్దానం చేస్తున్న దేవుడు. నువ్వు పైవాడివిగా ఉంటావు గాని కింద వాడివిగా ఉండవని వాగ్దానం చేస్తున్న దేవుడు. నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాన్ని పట్టుకో, నమ్ము, విశ్వసించు. బలమైన ఘనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీకే స్తోత్రాలు. మీరిచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి స్తోత్రాలు. ఆయా బిడ్డలు ఏ అద్భుతం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో యేసు నామములో వారు పొందుకొందురు గాక. ఏ అద్భుతం వారి జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు, యేసు నామములో ఆ అద్భుతమును వారు పొందుకొందురు గాక. ఆయా నేడే యెహోషువను ఆనాడు ఏ విధముగా అయితే హెచ్చించారో అయా నేడే గొప్ప చేయ మొదలు పెట్టమని అడగొచ్చు ఉన్నాను. అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, తలగా నియమించమని అడగొచ్చు ఉన్నా. అయా హెచ్చించండి, ఘనపరచండి. తూర్పు నుండి హెచ్చు కలగదు, పడమర నుండి హెచ్చు కలగదు, అరణ్యము నుండి హెచ్చు కలగదు. ఒక్కరిని హెచ్చించాలంటే అది మీ వలనే సాధ్యమవుతుంది. హెచ్చించి ఘనపరచమని అడగొచ్చు ఉన్నాం. గొప్ప దేవ, మీకే స్తోత్రాలు. ఎవరెవరైతే అనారోగ్యాలకు ఉన్నారో ప్రార్థిస్తూ ఉన్నావు, మీ హస్తంతో తాకండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవా, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను, వారిని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత యేసు నామమున వారికి కలుగును గాక. ఏ దీర్ఘకాలిక వ్యాధులైనప్పటికీ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆర్థిక పరమైనటువంటి కాడి అప్పుల బాధలు యేసు నామములో కొట్టివేస్తూ ఉన్న సమృద్ధిని దయచేయండి ప్రభువా. మీ బలమైన గొప్ప కార్యములు జరిగించండి, మీ మేలులతో నింపమని అడుగుతూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఆయా బిడ్డలకు ప్రభు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నారో, మీ జ్ఞానమును, తెలివి, వివేకమును దయచేసి మీ హస్తమును తోడుగా ఉంచి పరిశుద్ధాత్మ దేవ మీరే జ్ఞానమునిచ్చి నడిపించండి. ఆలోచనకర్త, మీ ఆలోచనను వారికి దయచేసి మీరు నడిపించమని అడుగుతూ ఉన్నా. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అయ్యా ఎవరెవరైతే ప్రయాణాలలో ఉన్నారో, ప్రయాణాలు చేస్తూ వెళుతూ ఉన్నారో, అటు బిడ్డలకు మీరు సహాయకుడిగా ఉండి నడిపించండి, తోడుగా ఉండండి తండ్రి. మీకే స్తోత్రాలు. మీ దూతలను కావలిగా ఉంచండి. ఏ దుస్తుని ఆటంకము దరి చేరకుండులాగున పరిశుద్ధాత్మదేవ మీ కంచె వేసి నడిపించమని అడుగుతూ ఉన్నాం. ఆయా ప్రతి విధమైనటువంటి దుస్తుని ఆటంకాలు యేసు నామములో కొట్టివేస్తూ ఉన్నాం నాయన. మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని అడుగుతూ ఉన్నా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. ఆయా గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు దర్శించండి. ప్రతి ప్రతికూలతను తొలగించి వేయండి, అనుకూలంగా మార్చండి, గొప్ప కార్యములు జరిగించండి. అయ్యా మీ బహుమానాన్ని పొందుకోవడానికి ప్రభువా ఈ రోజే మీరు వారి కొరకు ఏర్పాటు చేసిన రోజుగా అద్భుత కార్యాన్ని ఈ రోజే ప్రారంభించబడును గాక. ఈ రోజే ప్రారంభించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.